ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఓపెన్ అయిందండి. ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరలో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి. మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనా తెప్పించేస్తున్నారండి. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 11 గంటల 30 నిమిషాల వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి. ఇదిగో అల్లో గాంధీ చౌక్ లేదు, అక్కడ నెహ్రూ రోడ్లోనండి. ఇదిగో మర్చిపోండి, చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారు. ఉంటారండి మరి. తెనాలిలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి అధికారులు దృష్టి సారించాలని చెప్పి కూడా హైకోర్టు న్యాయవాది పెరికెల డానియల్ విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా తెనాలి నందివెలుగు మార్గంలో ఉన్నటువంటి విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కాలేజీ వద్ద ఉన్నటువంటి 4 లేన్ల ప్రధాన రహదారి తరచూ ప్రమాదాలకు నిలయంగా మారుతుంది. ఇక్కడ ఒక అవుట్ పోస్ట్ అయితే ఏర్పాటు చేయాలని చెప్పి ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ రోజు ఈ ప్రాంతాన్ని అయితే ఆయన సందర్శించారు. పెరికెల డానియల్, అట్లాగే రామకృష్ణ, అట్లాగే సజ్జా శ్రీనివాస్ కూడా, వీరందరూ కూడా వారి మిత్ర బృందంతో కలిసి ఈ ప్రాంతాన్ని సందర్శించి ఇక్కడ ట్రాఫిక్ రద్దీ కారణంగా ఏర్పడుతున్న సమస్యలను అయితే మీడియా ముఖంగా తెలియజేశారు. ముఖ్యంగా ఈ ప్రాంతంతో పాటు కట్టివరం వద్ద ప్రమాదకరంగా ఉంది, అక్కడ ప్రత్యేక చర్యలు చేపట్టాలని చెప్పనైతే కోరుతా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ప్రధానంగా విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కాలేజీ 4 రోడ్ల జంక్షన్ కావడంతో ఇక్కడ వాహనాల రాకపోకలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ప్రత్యేకంగా ఒక పోలీస్ అవుట్ పోస్ట్ అనేది ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతా ఉన్నారు. అప్పటి వరకు కూడా తాత్కాలికంగా స్పీడ్ బ్రేకర్లు అనేది కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం వల్ల ట్రాఫిక్ ని కొంతవరకు నియంత్రించవచ్చని చెప్పనైతే ఆయన విజ్ఞప్తి చేశారు. ముందుగా ఆ విఎస్ఆర్ కాలేజ్ దగ్గర ఆ పార్క్ని చక్కగా డెవలప్ చేసి మా తెనాలి ప్రజలందరికీ ఇచ్చినందుకు ఆ పాలకులకి మేము ధన్యవాదాలు తెలుపుకుంటామండి. అలాగే ఆ కొత్తగా అక్కడ బ్రిడ్జి ఓపెన్ అయింది కదా, దాని మూలాన ట్రాఫిక్ బాగా పెరిగిపోయింది. ఈ బ్రిడ్జి మీద నుంచి ఆ మెయిన్ రోడ్ మీదకి వెళ్ళేవాడు కానీ, అటు నుంచి వచ్చేటప్పుడు కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ మామూలుగా ట్రాఫిక్ పెరగలేదు. కాబట్టి ఇక్కడ ఒక ట్రాఫిక్ పోస్ట్ ఏర్పాటు చేయాలి. అప్పటి వరకు ఈ స్పీడ్ బ్రేకర్లు అండి ఇక్కడ అక్కడ, అలాగే మెయిన్ రోడ్డు మీద కూడా సాధ్యమైనంత వరకు స్పీడ్ బ్రేకర్స్ మీరు ఏర్పాటు చేస్తే చాలా హ్యాపీగా ఉంటాం. ఎందుకంటే ఎప్పుడైనా సరే యాక్సిడెంట్ జరగడానికి అవకాశం ఉంది. అలాగే మనకు అక్కడ కటివరం ఆ గ్రామం దగ్గర కూడా అక్కడ కూడా ఆ బ్రిడ్జ్ చూసి ఎంత భయంకరంగా ఉందో, ఎప్పుడైనా సరే అక్కడ నుంచి కింద పడిపోవడానికి ఆస్కారం ఉంది. ఇటు నుంచి వెళ్ళేవో కానీ ఆ పడిపోయినప్పుడు ఏమవుతుంది, ఆ కింద వెళ్ళే వాళ్ళు ఉంటారు, వాళ్ళ మీద పెడితే వాళ్ళకి డేంజర్, పడిన వాళ్ళకి డేంజర్. కాబట్టి అర్జెంట్గా ఒక సైడ్ వాల్ ఒకటి ఏర్పాటు చేసి ప్రజలకి రక్షణ కల్పిస్తారని మేము ఆశిస్తున్నాం. ముఖ్యంగా విఎస్ఆర్ కాలేజ్ దగ్గర ఉన్నటువంటి ఈ ప్లేస్లో యాక్సిడెంట్ జరగడానికి ఎక్కువ అవకాశం ఉంది. నిమిషానికి ఎక్కువ వాహనాలు అటు నుంచి ఇటు నుంచి అటు రావడం జరుగుతుంది. వెంటనే ఇక్కడ ఒక పోలీస్ అవుట్ పోస్ట్ ఏర్పాటు చేయటం, సిగ్నల్స్ని ఏర్పాటు చేయటం అది ముఖ్య ఆవశ్యకమై ఉంది. అదేవిధంగా న్యాయవాదులు అంటే సోషల్ సైంటిస్టులు, కోర్టుకు వచ్చిన వాళ్ళకు మాత్రమే న్యాయం చేయటం కాదు, ప్రజానికానికి ఏ విధమైన ఇబ్బందులు కలుగుతున్నాయో వాటిని రెక్టిఫై చేయాల్సిన బాధ్యత మా న్యాయవాదులపై ఉంది. వెంటనే స్పందించి 4 వైపుల నుంచి కూడా స్పీడ్ బ్రేకర్స్, పోలీస్ అవుట్ పోస్టు ఏర్పాటు చేయాలని ఇందు మూలంగా మేము అందరినీ ప్రార్థిస్తున్నాం. మేము ఇక్కడ ఈ యొక్క ప్రదేశాన్ని సందర్శించడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ తరచూ యాక్సిడెంట్లు జరుగుతున్నాయనేటువంటి విషయం మా దృష్టికి రావడం వల్ల డానీ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. మీరందరూ కూడా ఏంటంటే ఆఫీసర్లు అందరూ కూడా తక్షణం దాని మీద చర్య తీసుకోవాలనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా పోలీసు వారు అవుట్ పోస్ట్ని ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ఈ ట్రాఫిక్ సంబంధించినటువంటి చాలా సమస్యలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఏంటంటే 4 రోడ్లు కూడలు ఇవ్వడం వల్ల ఏంటంటే సరైనటువంటి ఇక్కడ స్పీడ్ బ్రేకర్స్ లేకపోవడం వల్ల ప్రజలకి చాలా ఇబ్బందిగా ఉంది. అదేవిధంగా చిన్నటువంటి కుర్రవాళ్ళు ఏదైతే లైసెన్స్ లేకుండా వచ్చేటటువంటి కుర్రవాళ్ళకి అవగాహన అసలు ఏమాత్రం ఉండదు. వాళ్ళు కూడా తల్లిదండ్రులకు చెప్పాల్సినటువంటి బాధ్యత
ప్రతి ఒక్కరి మీద ఉందనేటటువంటి ఈ సందర్భంగా నేను మరీ తెలియజేస్తున్నాను. చిన్నపిల్లలకు బళ్ళు పోతున్నటువంటిది ఈ సందర్భంగా ముఖ్యంగా నేను ప్రజలందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను.